సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన బంజారా హిల్స్లో ఉన్న డాక్టర్ రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్కి. సో సార్ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకునేది ఉంది ఈరోజు. నేను కొన్ని కామన్గా మనం ఫేస్ చేస్తున్న రెగ్యులర్ ప్రాబ్లమ్స్ గురించి, సో వాటి గురించి అడగబోతున్నా. సార్ నమస్తే. నమస్తే. బేసిక్గా చాలా కామన్గా కనిపించే ప్రాబ్లం వ్రింకిల్స్. ఈ వ్రింకిల్స్ దానివల్ల ఏజ్ ఎక్కువగా కనిపించడం, చిన్న ఏజ్లోనే చాలా లూజ్గా సాగిగా అయిపోవడం స్కిన్ కూడా. సో దీనికి ఫస్ట్ ప్రివెన్షన్ కింద ఏమైనా చేయొచ్చా? సో ఈ వ్రింకిల్స్ అన్నవి లైక్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ మజిల్స్. ఇప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి మజిల్స్ ఉంటాయి. సో ఈ మజిల్స్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు, అవి ఎక్కువ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు అవి బయట ఎక్స్టర్నల్గా విజిబుల్ అవుతాయి. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడే వ్రింకిల్స్ వస్తాయి. సో దీన్ని డైనమిక్ వ్రింకిల్స్ అంటాం. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ లైక్ ఆ లైన్స్ ఎక్కువ కనిపించడం, దట్ ఈస్ డైనమిక్. సో స్టాటిక్ వ్రింకిల్స్ మనం ఏం ఎక్స్ప్రెషన్ లేకపోయినా లైక్ ఐ పక్కన వ్రింకిల్స్ రావడము, ఫోర్ హెడ్ మీద వ్రింకిల్స్ రావడం చూస్తుంటాం. సో ఇది మెయిన్లీ బికాస్ ఆఫ్ ఏజింగ్ అండ్ లెస్ స్కిన్ కేర్. సో ఎక్కువ సన్ ఎక్స్పోజ్ అవ్వడము, తర్వాత అన్వాంటెడ్ ఆర్ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ థిన్నింగ్ అవ్వడము. సో ఇవన్నీ రీజన్స్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియన్స్కి తక్కువ వ్రింకిల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 25-30 ఇయర్స్లో ఒక ఫారినర్కి చూస్తే చాలా వ్రింకిల్స్ కనిపిస్తాయి. అదే ఇండియన్ స్కిన్లో మెయిన్గా మనకి పిగ్మెంటేషన్ అవుతుంది, ఎందుకంటే మన స్కిన్లో మెలానిన్ కంటెంట్ ఉంటుంది. సో వీఆర్ ప్రొటెక్టెడ్, ఇన్ అ వే వీఆర్ బ్లెస్డ్. సో మనకి 40-45 ఇయర్స్ వరకు వ్రింకిల్స్ తెలియదు. అసలు నిజంగా ఇదేదో మన రంగే మనకి వ్రింకిల్స్ రాకుండా కాపాడుతుందంట. బాగుంది. మనం దానివల్ల ట్యాన్ అవుతాం అండ్ మనకి నల్ల బొంగు, పిగ్మెంటేషన్. సో ఏజింగ్ వల్ల వచ్చే చేంజెస్లో ఇండియన్ స్కిన్కి పిగ్మెంటేషన్ అనేది చాలా ప్రామినెంట్ ఫీచర్ వ్రింకిల్స్. బట్ ఈ వ్రింకిల్స్ కూడా కొందరికి ఎర్లీగా వస్తాయి. లైక్ ఒకవేళ వాళ్ళ ఇన్బార్న్ వల్ల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు, లేదంటే జెనెటిక్గా వాళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ వ్రింకిల్స్ అన్నప్పుడు, అండ్ ఎక్కువ యూజ్ చేస్తున్నా మాట్లాడినా, లేకపోతే ఎక్కువ ఆ మజిల్స్ని రిపీటెడ్గా యూజ్ చేస్తున్నా కానీ అవి హైపర్ట్రోఫీ అవుతాయి. సో సిమిలర్ టు మనం జిమ్ చేసినప్పుడు ఎల్లైతే మన మసిల్స్ బిల్డ్ అవుతాయో, సిమిలర్గా ఫేషియల్ మసిల్స్ కూడా అలానే ఎక్కువ హైపర్ట్రోఫీ అవుతాయి, దాంతో ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఈ లెక్కన ఇండియన్స్కి కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ కదా సార్, మాట్లాడేటప్పుడు బాగా ఎక్స్ప్రెసివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇండియన్సే. సో మనకే ఎక్కువ రావాలి వ్రింకిల్స్. కానీ మీరు అన్నట్టుగా మెలనిన్ మనల్ని కాపాడుతుంది అంటున్నారు కాబట్టి సో మరి వ్రింకిల్స్ వచ్చిన వల్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చిన్న ఏజ్లోనే వ్రింకిల్స్ వచ్చేసినాయి, నేను ముసల్దాన్లా కనిపిస్తున్నా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? ఎస్, ఫస్ట్ ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో అసలు మీకు వ్రింకిల్స్ దేనివల్ల వస్తుంది? లైక్ మీకు సన్ ప్రొటెక్షన్ కరెక్ట్గా తీసుకోవట్లేదా, అంటే తర్వాత కొన్ని నైట్ క్రీమ్స్ ఉంటాయి, కొన్ని రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి. సో దీంతో కొంచెం స్కిన్ అన్నది రీజువినేషన్ అవుతుంది. సో అలా అయినప్పుడు వ్రింకిల్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. కొంచెం లేటర్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి వీ ఆప్ట్ ఫర్ ట్రీట్మెంట్స్. సో మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఫర్ వ్రింకిల్స్ ఈజ్ బొటాక్స్. సో ఈ బొటాక్స్ ఏం చేస్తుందంటే ఆ మజిల్స్ ఏదైతే హైపర్ యాక్టివ్ ఉందో దాన్ని రిలాక్స్ చేస్తుంది అనమాట. సో అలా రిలాక్స్ చేయడం వల్ల ఆ వ్రింకిల్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. అట్లనే కంప్లీట్గా ఫ్రీజ్ కూడా అవ్వదు, మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కనిపిస్తుంది. బట్ నార్మల్గా రెగ్యులర్గా ఉన్నప్పుడు, లైక్ రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది కనిపించకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్లో మనం వీ కెన్ డూ ఫిల్లర్స్. సో ఈ ఫిల్లర్స్ ఆర్ నథింగ్ బట్ హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది ఇంట్లో. సో ఇది నార్మల్ స్కిన్లో అందరికీ హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ హైలూరానిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే వాటర్ని పట్టుకొని ఉంచుతుంది. సో ఇలా వాటర్ని రిటైన్ చేసినప్పుడు స్కిన్ అనేది హెల్దీగా, మాయిశ్చర్గా మెయింటైన్ అవుతుంది. సో ఏజ్తోని ఈ హైలూరానిక్ యాసిడ్ తగ్గిపోతూ ఉంటుంది స్కిన్లో. సో మనం ఈ ఫిల్లర్స్ని డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్, ఇప్పుడు కొందరికి సాగ్ అయిన వాళ్ళకి లిఫ్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ థిక్ ఫిల్లర్ని యూజ్ చేస్తాం. అండ్ సాగింగ్ అంత లేదు, మనకి జస్ట్ కొన్ని ఫోల్డ్స్ లాగా ఉన్నాయి, దాన్ని కవర్ చేయాలంటే కొంచెం మీడియం థిక్నెస్ ఉన్నది యూజ్ చేస్తాం. ఇప్పుడిప్పుడే ఫైన్ వ్రింకిల్స్ జస్ట్ ఒక 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న హైలూరానిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏజింగ్ని కొంచెం పాటు రివర్స్ చేయొచ్చు మనం. సో ఈ లెక్క నాకు అర్థమైంది ఏంటంటే
కొంచెం మంచి టీనేజ్ నుంచే మీరు చెప్పిన రెటినాల్ కావచ్చు, హ్యారలిక్ ఏం సార్ అది, హ్యాలరోనిక్ యాసిడ్. సో వీటి బేస్డ్ సిరమ్స్ అండ్ క్రీమ్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో. వీటిని వాడడం వల్ల కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అయితే. సో వీటిని వాడుతూ కొంచెం బెటర్మెంట్ ఉండంగా కూడా, అంటే కొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు మీరు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన టైంని. బట్ లేటర్ ఆన్ ఎప్పుడైతే మళ్ళీ వ్రింకిల్స్ వస్తాయో డెఫినెట్గా అప్పుడు కూడా ట్రీట్మెంట్ ఉంది. సో మీ దగ్గరికి బేసిక్గా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ట్రీట్మెంట్ కోసం? కామన్ 40-45 ఇయర్స్ వాళ్ళు వస్తారు. సో ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఆల్రెడీ వ్రింకిల్స్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి వి గివ్ అ కాంబినేషన్ ట్రీట్మెంట్. సో కాంబినేషన్ వి స్టార్ట్ విత్ బేసిక్ సన్ ప్రొటెక్షన్ అండ్ నైట్ క్రీమ్స్ తో స్టార్ట్ చేస్తాము. అండ్ వాళ్ళకి ఏది మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఉందో, సో ఫస్ట్ ఒకవేళ ఫోర్ హెడ్ మీద, తర్వాత అరౌండ్ ఐస్ వ్రింకిల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే వి స్టార్ట్ విత్ బొటాక్స్ ట్రీట్మెంట్. అండ్ ఈ మూతి పక్కన కూడా మనం నవ్వడం వల్ల ఇట్లా వచ్చే వ్రింకిల్స్ కూడా, నవ్వడం వల్ల, తర్వాత చాలా మందికి సాడ్ ఫేస్ వస్తుంది నార్మల్గా ఇట్లా మొత్తం. సో అలాంటివి కూడా మనం కరెక్ట్ చేసి ఇది చేయాలి, బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తారు అనమాట వాళ్ళకి. వెరీ నైస్. సో 45 ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ట్రీట్మెంట్ డాక్టర్ రేవంత్ క్లినిక్లో మీకు దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, దీంట్లో ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఎన్నిసార్లు రావాలి మరి మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అని ఒక డౌట్ ఉంటుంది. ట్రీట్మెంట్స్ అన్నవి లైక్ ఇప్పుడు బొటాక్స్ తీసుకోండి. సో మీరు ఎంత యూజ్ చేస్తున్నారో లైక్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఒక 6 to 8 months వరకు అయితే డెఫినెట్గా ఆ రిజల్ట్స్ మెయింటైన్ అవుతాయి. బట్ ఇఫ్ యూ ఆర్ కేర్ఫుల్, ఇప్పుడు మీరు ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ మెయింటైన్ చేస్తున్నారు, సో స్లోగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ద టైం పీరియడ్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్లర్స్ కూడా జనరల్గా యూజువలీ అదే టైంలో ఉంటుంది, లైక్ 8 to 10 months టైంలో రిజల్ట్స్ అన్నవి మెయింటైన్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ముచ్చట చూసారు కదా, మంచి టాపిక్స్ పైన మంచి క్లారిటీ ఇచ్చారు డాక్టర్ గారు. సో మీరు కానీ డాక్టర్ రేవంత్ గారిని కలవాలనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరే ఫోన్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, అండ్ వచ్చి కలవచ్చు. బంజారా హిల్స్లోనే వీళ్ళ క్లినిక్ ఉంది. సో ఇక్కడ ప్రతి ట్రీట్మెంట్, హెయిర్కి, స్కిన్కి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ గురించి డీటెయిల్స్ మీరు కనుక్కోవాలనుకున్నా కూడా ఇదే నంబర్స్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాల కోసం మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.